కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. పత్తి చేనులో కూలీ పనులకు వెళ్లిన మోర్లే లక్ష్మి అనే యువతిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలైన లక్ష్మిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పెద్దపులి మరొకరిని బలి తీసుకుందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమీక్షించాలని వారు కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పులి కలకలంతో అయితే లక్ష్మి అనే మహిళపై దాడి చేసి మృతి జరిగిన సంఘటన అయితే తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే పులి జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాం, పులి ఎక్కడైతే పత్తి చేనులోకి వచ్చి దాడి చేసిన సంఘటనలు అయితే ప్రత్యక్షంగా ప్రైమ్9 అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఉదయం పత్తి చేనులకు వచ్చి పత్తి వేరడానికి వచ్చిన లక్ష్మిపై అయితే పులి దాడి చేసింది. పులి దాడి చేసిన సంఘటన వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడే పులి దాడి చేసిన సంఘటన అయితే మనకు ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఉదయం పూట పత్తి చేనుకు మోర్లే లక్ష్మి వచ్చి పత్తి వేరడానికి వచ్చే సమయంలో కొంతమంది రైతులు చప్పుడు చేసుకుంటూ వచ్చి పులి ఉందని కేకలు వేయడంతో అయితే కొంతమంది అప్రమత్తమైనట్టు సమాచారం. అయితే ఏదైతే ఈ మోర్లే లక్ష్మిపై అయితే పులి దాడి చేసింది, దాడి చేసి అక్కడికక్కడికే మృతి చెందింది. దానిపైన కొంత గ్రామస్తులు అయితే విచారం వ్యక్తం చేసి స్థానిక ఫారెస్ట్ అధికారి కార్యాలయం వద్ద అయితే ధర్నా నిర్వహించారు. దానిపైన అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దానిపైన ఏదైతే లక్ష్మికి రావాల్సిన ఎక్స్గ్రేషియా 20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల భూమి ఫారెస్ట్ అధికారులు ఒప్పుకోవడంతో అయితే కొంత నిరసన అయితే సద్దుమణిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం పులి ఎక్కడైతే దాడి చేసిందో అక్కడ మనం ఉన్నాం. పులి ఇక్కడ ఉదయం ఆమె పత్తి చేనులకు వచ్చిన సమయంలోనే ఇక్కడ పులి దాడి చేసింది. ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న వాటర్ క్యాన్ కానీ ఇక్కడ ఉన్న వారికి ఏదైతే పత్తి వేరడానికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వారికి సంబంధించిన చీరలు కానీ అవన్నీ ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడనే వదిలేసి అందరూ పారిపోయారు. ఏదైతే ఆమె పులి దాడికి సంబంధించిన సమయంలో అందరూ ఎవరైతే మహిళలు కూడా చెప్పారు ప్రత్యక్షంగా పులి ఇక్కడే మమ్మల్ని దాడి చేసిందని. అయితే దాంతో పాటు కొంత దూరం ఆమెను లాక్కెళ్ళినట్టు కూడా ఉన్న మహిళలు అయితే చెప్పారు. అయితే ఏది ఏమైనా కూడా జిల్లాలో పుల్లల కలకలంతో అయితే ఇటు రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యక్ష చొరవ చూపించి ఇప్పుడు పత్తి ఏరే సమయంలో రైతులకు అండగా ఉండాలని అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అటవీ శాఖ అధికారులు వారికి మాస్కులు కానీ డప్పులు కానీ ఏర్పాటు చేసి ఆ సమయంలో అధికారులు అయితే చెప్తున్నారు ఉదయం 11 గంటల వరకు అయితే పత్తి చేనులో పనిచేయాలి, దాని తర్వాత ఇంటికి వెళ్ళాలని. ఏదైతే ఇప్పుడు ఈ చలికాలంలో పులులు ముఖ్యంగా మేకింగ్ టైం అని దానికి సంబంధించి ఏదైతే ఈ చలికాలంలో కొంచెం పులులు ఆవేశంగా ఉంటాయని ఈ సమయంలో ఎవరు కూడా బయటకు ఉదయం పూట రావద్దని అయితే చెప్తున్నారు. దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు ఇక్కడే జరిగింది, ఇక్కడ ఘటనలు అయితే జరిగాయి, ఇక్కడే పులి దాడి చేసిందని అయితే ఇప్పుడున్న మనకున్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైతే మోర్లే లక్ష్మిపై దాడి చేసిన సంఘటన ప్రత్యక్షంగా ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఇక్కడే ఆమె ఉదయం పత్తి చేనులకు వచ్చిన సమయంలో అయితే పత్తికి సంబంధించిన ఆమె ఏరే క్రమంలో అయితే ఇక్కడే పులి దాడి చేసిన అయితే ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడే ఆమెకు సంబంధించిన రక్తం మడుగులు కూడా ఉన్నాయి. అక్కడ ఆమెకు సంబంధించిన చెప్పులు కానీ ఆమెకు సంబంధించిన పత్తికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కొంత దూరం ఇక్కడ పులి ఆమెను లాక్కెళ్ళి ఇక్కడ పులి అడుగులు కూడా ఉన్నట్టు కొంతమంది గుర్తించారు. ఇక్కడి వరకు ఏదైతే అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే ఆమె తీసుకొని వచ్చి ఇక్కడ పులిని అడుగులు అయితే మనం చూడవచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా. ఏది ఏమైనా కూడా కొమరం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం అయితే చాలా బాధాకరం. ఇప్పటికే ముగ్గురిపై దాదాపుగా ఒకటి ఎలిఫెంట్ దాడి, గత 2 సంవత్సరాల క్రితం ఇద్దరిపైన కూడా పులి దాడి చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. దానికైతే అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం ఇస్తే చేతులు దులుపుకుంటున్నారు. కానీ దీనికి
ఈ సమస్యలపైన పరిష్కారాలు అయితే చూపట్లేదు. ఎందుకంటే ఇటు జంతువులను కాపాడే క్రమంలోనైతే మనుషుల ప్రాణాలు అయితే పోతున్నాయని అయితే ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కూడా ఆవేదన చేస్తున్నారు. ఎందుకంటే జంతువులకు ఉన్న ప్రేమ మనుషులపైన లేదు అనే క్రమంలో అయితే వారు చెప్తున్నారు. జంతువులను మాత్రం హతమార్స్తే జైలు శిక్షలు ఉంటాయి, కాకపోతే మనుషులకు హతమార్స్తే మరి దానికి కారణాలు ఏంటి అని అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు అటవీ శాఖ తప్పిదాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనిపైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇటు రైతులకైతే న్యాయం చేయాలని అయితే ఇటు కుటుంబాలు కానీ ఇటు నాయకులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం చాలా బాధాకరం అనేది ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి.